Okay, so that is where we are trying to understand that not only cloud infrastructure, me local infrastructure kuda use chesukochu. You can always use your local infrastructure for collaboration, making easy. Okay, so that is what I was trying to show here. So sharing option, mobility, everything made it easy using Power BI with Office 365 with cloud infrastructure or owned me servers అంటే మీ కంపెనీ సర్వర్స్ కొట్టు ఇంటిగ్రేట్ చేసుకునే టూల్ ని సో షేరింగ్ అండ్ కొలాబరేషన్ చాలా ఈజీ చేయొచ్చు. Okay, so that makes things easy. So that is where I was trying to say that. So Power BI software ద్వారా మీరు ఏం చేయ you can prepare your reports, you can extract the data, modeling, analysis, exploration, everything you do it. And along with that, you have an integration with the cloud infrastructure, the direct integration ఉంది కాబట్టి మీ రిపోర్ట్స్ ఎవరికైనా షేర్ చేయొచ్చు, ఎక్కడైనా వాళ్ళు మీరు షేర్ చేసిన రిపోర్ట్స్ ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసే capability ఉంది. So that is where we are trying to go with a new way of working with the data. So self-service BI lo one of the standpoint loki vachindi. So that is where Power BI comes into that standpoints of self-service BI. So that lo features emuntai. So not only Power BI, so it has a features of some enhanced features. Ante ee features e kaakunda inka konni enhance chesaru kuda dantlo. So they say that మీ queries ని ఎవరికైనా షేర్ చేయొచ్చు, మీ టేబుల్స్ ని డేటా రిఫ్రెష్ చేయొచ్చు, డేటా సెర్చ్ చేయొచ్చు, మొబిలిటీ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. అలాగే నేచురల్ లాంగ్వేజ్ NLP రైట్ నౌ ఇన్ ద మార్కెట్ ఇస్ వెరీ everywhere people are trying to use like Alexa gani, like Google Assistants ద్వారా gani. So natural language lo you ask some questions in natural language, it will try to answer, right? So ilanti features ni extra features ni kuda add చేసేసారు. Okay, and whenever they're collaborating with this cloud infrastructure toti, they made the Power BI more enhanced these things. అంటే ప్రీవియస్ గా ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఎక్సెల్ తోటి లేనప్పుడు దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేశారు ఎప్పుడైతే మన పవర్ బిఐ టూల్ గా చేసి విత్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇంటిగ్రేట్ చేశారు. సో మోర్ ఓవర్ ఐ కుడ్ సే దట్ ఇన్ సింపుల్ స్టెప్స్ దీస్ ఆర్ ద థింగ్స్. సర్చింగ్ ద డేటా, చూడండి, సర్చింగ్, యాక్సెసింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ డేటా పబ్లిక్ అండ్ ఇంటర్నెట్ డేటా సోర్సెస్ ఇస్ నోన్ ఎస్ పవర్ క్వెరీ. ఈజీ డేటా మోడలింగ్, లైట్నింగ్ ఫాస్ట్ ఇన్ మెమరీ అనలిటిక్స్ అంతా కూడా సపోర్ట్ చేసి అనలైజ్ చేయడానికి, మీకు బాగా అనలైజ్ చేసి మోడలింగ్ టెక్నిక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి యూస్ చేసేది పవర్ పివోట్ అయితే. సో అలాగే బోల్డ్ న్యూ ఇంటరాక్టివిటీ డేటా విజువలైజేషన్స్ అన్ని క్రియేట్ చేసి పవర్ వ్యూ ప్లస్ పవర్ మ్యాప్, ఇవి అనలైజ్ ఇన్ ఎక్సెల్ లో వచ్చిన మనకి ఫ్యూచర్స్. సో దీంతో పాటు మనకి ఏమొచ్చింది, కొలాబరేషన్ తో పాటు దీంతో పాటు ప్లస్ షేరింగ్ అండ్ కొలాబరేషన్ ఈజీ చేసింది. మీ నేచురల్ లాంగ్వేజ్ లో మీరు క్వశ్చన్స్ అడగచ్చు, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు మీ మొబైల్స్ ని. సో ఈ రెండింటిని కలుపుకుంటూనే మనకు వచ్చింది మొత్తం ఈ 6 ఫ్యూచర్స్ అన్నింటిని కలుపుకుంటూ వచ్చింది మనకి ఏంటండి మన సాఫ్ట్వేర్ పవర్ బిఐ. సో దట్ ఈస్ ద జర్నీ స్టార్టెడ్, ఎక్సెల్ జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. సో అలాగా బిజినెస్ యూజర్స్ కి లాట్స్ ఆఫ్ బిజినెస్ యూజర్స్ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అనుకుంటూ డిఫరెంట్ యాడ్-ఆన్స్ తో పాటు వస్తూ they are integrating lots of features into Excel. They finally made it a problem statement గా మేడ్ చేశారు. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని అడ్రస్ చేయడానికి the one of the software they came up with a software known as a Power BI with all these features into a single place. సో దీన్నే ఒక పవర్ఫుల్ టూల్ గా తయారు చేశారు. దట్ ఈస్ వేర్ విచ్ విల్ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ సర్వీస్ బిఐ. అంటే మన సెల్ఫ్ సర్వీస్ అంటే మనం చేసుకునే బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ లాగా ప్రొజెక్ట్ చేశారు మార్కెట్ లో. రైట్ నౌ ఇట్ ఈస్ వెరీ మచ్ ఫేసింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్యూచర్స్ ఎన్హాన్స్డ్ ఇట్. ఓకే, సో దాని ద్వారా మనం చాలా 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 ఎన్హాన్స్డ్ ఫ్యూచర్స్ ఇచ్చేసారు. సో దట్ అవర్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి మనకు ఆ సాఫ్ట్వేర్స్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. Okay, so that is where I was trying to understand you. So the first win, Excel versus Power BI and kada. So this is what you can always set the experience, right? Excel lo man chestam reporting, but Excel ni enduku high end lo next level lo తీసుకెళ్ళలేకపోయాము అంటే కొలాబరేషన్ అనేది చాలా మెయిన్ ప్రాబ్లం ఎక్సెల్ తోటి. సో ఎవరికైనా షేర్ చేయాలన్నా ఎక్సెల్ ఫైల్ ని షేర్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఎవ్రీథింగ్ విల్ పుట్ ఇట్ ఇంటూ సర్వర్ అండ్ సెంట్రలైజ్డ్ లొకేషన్ లో ప్లేస్ చేస్తాం. ఆ లొకేషన్ నుంచి మన రిపోర్ట్స్ ని షేర్ చేస్తాము రిపోర్ట్స్ ని. సో ఎవరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ కానీ పవర్ బి అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే రిపోర్ట్ చూడాలని ఏమీ లేదు. సో వితౌట్ సాఫ్ట్వేర్ ఆల్సో దే కెన్ రివ్యూ ద రిపోర్ట్ ఇన్ ద బ్రౌజర్ ఇట్ సెల్ఫ్. బ్రౌజర్ లో రిపోర్ట్ చూసుకోవచ్చు. నార్మల్ ఇంటర్నెట్ ఉంటే చాలు, వాడికి యాక్సెస్ ఉంటే చాలు ఆ రిపోర్టింగ్ సిస్టమ్ కి. ఆ రిపోర్టింగ్ సిస్టమ్ ని బ్రౌజర్ లో మనం ఎలా అయితే నార్మల్ గా వెబ్ బ్రౌజర్ లో మనం సైట్స్ చూస్తామో నార్మల్ సైట్స్, అలాగే సో మనం ఈ రిపోర్ట్స్ ని కూడా చూసుకోవచ్చు. అంటే బ్రౌజర్ లోనే డైరెక్ట్ గా వ్యూ చేయొచ్చు.
So that is the flexibility. There is no prerequisite that you should have that software in your local, then only you need to browser lo open avutadani. So no like that. So no, nothing like that. You made it everything in online so that you can directly open the report in the browser itself if you have a proper access. ఓకే, సో ప్రాపర్ యాక్సెస్ ఉంటే మీరు రిపోర్ట్ ని ఇక్కడే చూడొచ్చు. బట్ అప్పుడు అంటే ఎక్సెల్ ఆన్లైన్ కూడా వచ్చింది తర్వాత, ఎక్సెల్ దే మేడ్ విత్ ఎక్సెల్ ఆన్లైన్ యాజ్ వెల్. బట్ ఇక్కడ ఎక్సెల్ ఆన్లైన్ లో ఉన్న ఫీచర్స్ చాలా లిమిటేషన్. ఇక్కడ చూడండి, యూ కెన్ మొబిలిటీ. సో దిస్ ఇస్ ఆల్సో రిక్వైర్మెంట్ రైట్ నౌ. సో ఎక్సెల్ ఆన్లైన్ కూడా తర్వాత తీసుకొచ్చారు. ఎక్సెల్ ఆన్లైన్ తీసుకొచ్చినా కూడా మొబిలిటీ, ఈ Q&A ఇలాంటి ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఈ ఫ్యూచర్స్ ని మనం అక్కడ అబ్జర్వ్ చేయలేం. ఎందుకంటే మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్ పీపుల్ యూజెస్ ఫోన్స్, సమ్ పీపుల్ యూజెస్ టాబ్లెట్స్, సమ్ పీపుల్ యూజెస్ ల్యాప్టాప్ టు సీ దర్ రిపోర్ట్స్. ఎక్కడ ఎలా చూసిన రిపోర్ట్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం, వితౌట్ ఎనీ లైక్ రెజల్యూషన్ ప్రాబ్లం కానీ, గ్రాఫికల్ గా రిప్రజెంటేషన్ కానీ, దానికి అడ్జస్ట్మెంట్ అంటారు దాన్ని. అది మనకి ఏంటంటే ఆ గ్రాఫ్ లైక్ మొబైల్లో చూస్తే మొబైల్ తగ్గట్టు అడ్జస్ట్మెంట్ అవుతుంది, లైక్ ల్యాప్టాప్ లో చూస్తే ల్యాప్టాప్ తగ్గట్టు. సో ఆటో అడ్జస్ట్మెంట్ అంతా కూడా గ్రాఫ్స్ లో కూడా ఆటో అడ్జస్ట్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. సో పవర్ బిఐలో, సో దట్ గివ్స్ ద ఎన్హాన్స్డ్ థింగ్. అంటే మొబైల్ వ్యూ లో చూసినా కూడా బాగా వస్తుంది మీ గ్రాఫ్స్, ఎక్కడ కట్స్ కానీ ఎక్కడ కానీ అవ్వవు. అలాగే మీరు ల్యాప్టాప్ లో చూసినా కూడా ప్రాబ్లం ఉండదు. సో ఇట్ విల్ ట్రై టు లైక్ ఏ డివైస్ చూస్తున్నారో ఆ డివైస్ తగ్గట్టు అది ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇట్ విల్ ట్రై టు అడాప్ట్ దట్ స్క్రీన్ రెజల్యూషన్ తగ్గట్టు ఆటోమేటిక్ గా అడాప్ట్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ వన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, బికాస్ people nowadays was trying to open their reports at anywhere at any point of time they want to see the reports. So alage enhanced, like ఇప్పుడు మనం చూస్తున్నాం AI was growing, data science was growing, machine learning was growing. So అలాంటి ఎక్స్ట్రా క్యాపబిలిటీస్ కూడా ఇంటిగ్రేట్ చేసి క్యాపబిలిటీస్ ని కూడా పవర్ బిఐ ఎన్హాన్స్ చేసుకుంది ఆ సాఫ్ట్వేర్ తో కొలాబరేట్ చేయడంతో పాటు. అలా ఎక్స్ట్రా ఫీచర్స్ ని కూడా యాడ్ చేసేసారు, వేర్ నార్మల్ ఎక్సెల్ విత్ నాట్ విత్ స్టాండ్ టు దట్. సో అక్కడి నుంచి ఎక్సెల్ చేస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు, కానీ నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవ్వాలి మన రిపోర్టింగ్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డేటా సైన్స్ కానీ ఆ లెవెల్ కి రీచ్ అయ్యి ఆ లెవెల్లో ఉన్న ఫ్యూచర్స్ ని యూజ్ చేయాలి అనుకుంటే, సో వీ కేమ్ అప్ విత్ ఎ టూల్ నోన్ యాజ్ Power BI, which is a combination of everything along with the new features that is coming to address the new ways. Okay, so new ways of seeing the data in a different, like complete data ni next level ki తీసుకెళ్ళటం. Okay, so that is where I was trying to compare with Excel with the Power BI. Okay, so Power BI అంటే ఎక్సెల్ ని దాటుకుని వచ్చిందే పవర్ బిఐ అనే సాఫ్ట్వేర్. ఓకే, పవర్ బిఐ అని ఇంత చెప్తున్నాం కాబట్టి మరి సాఫ్ట్వేర్ అంతా కూడా ఫ్రీ ఇస్తున్నారా మన లైసెన్స్? సో ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిందంటే ఎక్సెల్ ఎంతైనా కూడా లైసెన్స్డ్, కానీ పవర్ బిఐ సాఫ్ట్వేర్ మనకి ఫ్రీ ఇస్తున్నారు. అంటే ఫ్రీ ఎంతవరకు ఇస్తారు అంటే, ఫ్రీ మీరు రిపోర్ట్స్ తయారు చేసుకునే ఎంతవరకు ఇస్తారు, కానీ అది షేరింగ్ అండ్ కొలాబరేషన్ చేయాలి అంటే దెన్ దే విల్ నీడ్ టు లైసెన్స్ ఫర్ యూ. అంటే మీరు ఎవరికైనా షేర్ చేసి దీంట్లో క్రియేట్ చేసిన రిపోర్ట్ ని ఎవరికైనా షేర్ చేయాలి అంటే దెన్ దే విల్ ట్రై టు మేక్ ఇట్ ఎ మనీ ఆర్ లైసెన్సింగ్ అంటాం దాన్ని. సో అక్కడ మనం లైసెన్స్ బేర్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు రిపోర్ట్స్ ని తయారు చేసుకుంటాం కానీ, ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటాం కానీ, డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి మోడలింగ్ చేయడం కానీ, రిపోర్ట్ క్రియేట్ చేయడం కానీ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ సాఫ్ట్వేర్. You can directly download it from the Microsoft website for a free of cost. No much asla money involve avadu, no expiry date is there. Any times you can download ante meer enni sarlu uninstall chesi install chesina kuda it will be always a free version. Okay, so free version of download directly from the Microsoft website. You can create a interactive reports from it, analyze cheyochu, modeling cheyochu, modeling create chesi dan paina reports create cheyochu. So from where I need to download it? So next question always comes into your mind. So ekkadi nunchi download cheyali? So obviously meer em chestaru, you have an మీరు బ్రౌజర్ కి వెళ్ళి సింపుల్ యూ నీడ్ టు సెర్చ్ ఇన్ ద గూగుల్ స్ట్రైట్ ఫార్వర్డ్లీ. సో నేను అందుకు ఒకసారి చూపిస్తున్నాను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి. సో ఇట్స్ వెరీ ఈజీ సాఫ్ట్వేర్ అండి. మీరు డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం కూడా చాలా 3 steps లో అయిపోతుంది. సో 3 steps లో ఇన్స్టాల్ చేయడం కానీ, డౌన్లోడ్ చేయడం కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. కానీ దీనికి ఒక ప్రీ రిక్వెసైట్స్ ఉంటాయి కదా. ప్రీ రిక్వెసైట్స్ అంటే ఏంటండి? సో దీన్ని ఇన్స్టాల్ చేసే ముందు మన దగ్గర ఏముండాలి అనేది కూడా మనం చూద్దాము. సో ఫస్ట్ మీరు గూగుల్ కి వెళ్ళి, సో సింప్లీ సే ఇట్ యాజ్ పవర్ బిఐ డౌన్లోడ్. సో వెన్ యూ సే పవర్ బిఐ డౌన్లోడ్,
సో ఇట్ విల్ కమ్ హియర్ as a downloads option. First option వస్తుంది పవర్ బిఐ డౌన్లోడ్ అని కొట్టగానే. సో వన్ యూ క్లిక్ ఆన్ ఇట్ పవర్ బిఐ డౌన్లోడ్ అని మీరు క్లిక్ చేసిన వెంటనే సో దిస్ ఇస్ వేర్ ఇట్ విల్ షో పవర్ బిఐ సైట్. ఇది డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ సైట్. సో ఇఫ్ యూ క్లియర్లీ సీ దట్ దిస్ ఇస్ powerbi.microsoft.com వేర్ యూ డౌన్లోడ్ గోన్ ఇన్ టు ద డౌన్లోడ్స్ ఆప్షన్. ఓకే, సో డౌన్లోడ్ పవర్ బిఐ టూల్స్ అండ్ యాప్స్ అంటే పవర్ బిఐకి సంబంధించిన టూల్స్ అండ్ యాప్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో వెదర్ యూ గో టు క్రియేట్ రిచ్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ ఆర్ డౌన్లోడ్ ద టూల్స్, యూ నీడ్ టు బిల్డ్ ద రిపోర్ట్, connect at any time, get a 360 view of your business data and touch figures, and connect, shape and visualize the data and share the data insights through Power BI. సో ఈ పవర్ బిఐ లో యూస్ చేయాల్సిన టూల్స్ ఏదన్నా కూడా ఇక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీరు డేటాని క్రియేట్, షేప్ చేయొచ్చు, విజువలైజ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు ఎండ్ యూజర్స్ కి ఈజీగా అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అంటున్నాడు. ఓకే, సో దీంట్లో మనం ప్రస్తుతానికి పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ చేద్దాం. మొబైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు యాప్ లో డౌన్లోడ్ సెర్చ్ చేసుకోవచ్చు మీ యాప్ స్టోర్ లోకి. డైరెక్ట్ గా మీరు పవర్ బిఐ మొబైల్ యాప్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ గూగుల్ ప్లే యాప్ స్టోర్ లో ఉంటుంది. సో ఫర్ నౌ వి ఆర్ ట్రైంగ్ టు, మనం ఇంకా ఈ నెక్స్ట్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో వెన్ వి డీల్ విత్ దట్ విల్ ట్రై టు డీల్ విత్ ద నెక్స్ట్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. సో దిస్ ఇస్ ద సాఫ్ట్వేర్, యూ నీడ్ టు డౌన్లోడ్ ఇట్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ సాఫ్ట్వేర్ ని. సో వాట్ యూ వాస్ సేయింగ్ దట్ పవర్ బిఐ డెస్క్టాప్ ఈస్ ఎ విజువలైజేషన్ టూల్ టు గెట్ ద డేటా అండ్ ఎవ్రీథింగ్. సో ఆదరింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, దీని ద్వారా మీరు రిపోర్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్స్ కి వెళ్ళినప్పుడు సో ఈ క్లిక్ ఆన్ అడ్వాన్స్ డౌన్లోడ్, డోంట్ గో విత్ డౌన్లోడ్. మీరు డౌన్లోడ్ క్లిక్ చేశారనుకోండి అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే లాగిన్ అడుగుతుంది. సో మీ దగ్గర లాగిన్ అవసరం లేదు మనం డౌన్లోడ్ చేయడానికి. డోంట్ నీడ్ అన్నెసరీ గోయింగ్ ఇన్ టు ద సైన్ ఇన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేదు. సో మీరు డైరెక్ట్ గా అడ్వాన్స్డ్ కి వెళ్ళండి. సో క్లిక్ ఆన్ ద అడ్వాన్స్డ్ డౌన్లోడ్ ఆప్షన్. వెన్ యూ క్లిక్ ఆన్ ఇట్ it will be redirected to new page. ఇక్కడ న్యూ పేజ్ లోకి వస్తుంది. సో వేర్ యూ నీడ్ టు సే ఇట్, ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో వేర్ యూ కెన్ సే దట్ డౌన్లోడ్ ఆప్షన్ ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, మరి ప్రీ రిక్వెస్ట్స్ అన్నాం కదా. సో వాట్ ఆర్ ది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది వెరీ సింపుల్ అండి. నథింగ్ రేట్ ఇన్ ఇట్. మీ ఓఎస్ బట్టి డిసైడ్ అయిపోతుంది. మీ ఓఎస్ అందరూ కూడా విండోస్ 8 అండ్ అబౌవ్ ఉండాలి. సో విండోస్ 7 కి పనికిరాదు ఇది, విండోస్ 8 అండ్ అబౌవ్ ఉండాలి. సో మీ ఓఎస్ అందరికి తెలుసు కదా ఎక్కడ చూసుకోవాలో. సో ఎవ్రీబడి నోస్ ఐ థింక్. సో ఆల్సో ఐ విల్ ట్రై టు షో యూ ఫ్రమ్ వేర్ యూ నీడ్ టు చెక్ యువర్ ఓఎస్. సో ఎవ్రీబడి ఓఎస్ విల్ బి షోన్ హియర్ ఇన్ ద మై కంప్యూటర్ లో. మీరు చూసుకుంటే యూ కెన్ క్లియర్లీ సీ దట్. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ మీద క్లిక్ చేసి మై కంప్యూటర్ కి వెళ్తాను. I was trying to navigate to my computer. So now OS check చేసుకోవాలి అంటే PC ఉంటుంది కదా, మీకు మై కంప్యూటర్ ఉంటుంది. సో దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఇట్ విల్ గో ఇన్ టు ద ప్రాపర్టీస్ విండో. సో దెర్ విల్ బి ఎ థింగ్ నోన్ ఎస్ ప్రాపర్టీస్ విండో. సో ఈ ప్రాపర్టీస్ విండో ఓపెన్ చేస్తే సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ వాట్ ఈస్ ద OS అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ బిట్ మెషిన్ వాడుతున్నారు అనేది క్లియర్ గా చూపిస్తుంది. సో ది డివైస్ స్పెసిఫికేషన్స్ అని ఇక్కడ. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ మై థింగ్ ఈస్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మై OS is what is my OS. I can easily see that this is the Windows OS I have. Okay, my OS was Windows 11. Okay, so now Windows 11 with 64-bit OS nadi. So this is the place where you can see your device information completely. So this is where you can see that my OS is Windows 11 with a 64-bit operating system. Okay, so with 64-bit operating system. So same thing మీరు చూడాల్సింది మీ కంప్యూటర్ లో ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. సో మీ OS ఎలా ఉంది అనేది. సో everybody knows these days OS అనేది అందరికి కామన్ గా తెలుస్తుంది కాబట్టి, బట్ I was trying to show you. So that is where you need to understand that supported OS systems are this one. So Windows 11, Windows 10, everything is supported. Along with that 32-bit 64-bit అనేది చెక్ చేస్తుంది. సో నాది 64-bit. సో 32-bit ఉంటే 32-bit ఇన్స్టాల్ చేయాలి, 64-bit అంటే 64-bit ఇన్స్టాల్ చేయాలి. నౌవేడేస్ ఎవ్రీబడి విల్ హ్యావ్ 64-bit మెషిన్స్ ఓన్లీ. 32-bit మెషిన్స్ అనేవి చాలా రేర్ ఉంటాయి. సో మీ దాంట్లో అందరూ కూడా 64-bit ఉండొచ్చు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో విండోస్ 11 ఆర్ విండోస్ 8 ఆర్ విండోస్ 11 సో ఈ రేంజింగ్స్ లో ఉండాలి మీ ఓఎస్. ఓకే, ఆ విండోస్ ఓఎస్ ప్రకారమే ఆబ్వియస్లీ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా ఉంటుందండి. సో మీరు ఓఎస్ ఇప్పుడు అన్ని కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 10 అండ్ అబోనే. సో మీరు ఓఎస్ 8 ఉంటే ఖచ్చితంగా బై డిఫాల్ట్ గా విండోస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 10 అండ్ అబోనే ఉంటుంది. సో నో నీడ్ ఆఫ్ వర్రింగ్ అబౌట్ మచ్ వర్రింగ్ అబౌట్ ఈస్. మీరు ఏది చూసుకోవాలి అంటే ఫస్ట్ ఓఎస్ చూసుకోవాలి. ఓఎస్ చూసుకుని 64-bit 32-bit అని చూసుకోవాలి. సో ఈ చూసుకుంటే చాలు, ఇంక మీరు చూడాల్సినది ఏమీ లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఓఎస్ మీరు ఏం చేయొచ్చు. సో పర్ఫెక్ట్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వెళ్ళి మీకు ఈ రెండిట్లకి అండర్స్టాండింగ్ ఉందనుకోండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఏం చేయొచ్చు, యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఇట్.
సో మీరు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, డౌన్లోడ్ చేసేయచ్చు. సో డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, సో దర్ ఇస్ అ థింగ్ నోన్ as 64 బిట్ 32 బిట్. 32 బిట్ కి సెపరేట్ గా 32 బిట్ అని ఉండదు, నార్మల్ గా ఉంటది. నార్మల్ గా ఉంది అంటే 32 బిట్, 64 అని ఉందంటే 64 బిట్ మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడతారు, ఇట్ విల్ బి డౌన్లోడెడ్. సో డౌన్లోడ్ చేసాక మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ ఎంఎస్ఐ ఫైల్, ఈఎక్సి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సింపుల్ గా మీరు ఏం చేయాలి, దాన్ని డబల్ క్లిక్ చేయాలి అంతే. డబల్ క్లిక్ చేయాలి దాని మీద, డౌన్లోడ్ చేసిన దాని మీద డబల్ క్లిక్ చేసి నెక్స్ట్ 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 కొట్టాలి. సో దట్ ఈస్ వాట్ ద డౌన్లోడ్ ఇన్స్ట్రక్షన్స్. నేను ఎందుకు చెప్పట్లేదు అంటే అది వెరీ ఈజీ. మీరు జస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఈఎక్సీని, మీరు ఏ దగ్గర అయితే మీ దగ్గర ఈఎక్సీ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసి మీరు ఒక్కసారి డబల్ క్లిక్ చేస్తే, మీరు జనరల్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తారు కదా, నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తారు, అది ఇంకేం అడగదు, జస్ట్ అవి యాక్సెప్ట్ అడుగుతుంది. మీరు యాక్సెప్ట్ చేసి 2 క్లిక్స్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా అది ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాలేషన్ ప్రాబ్లం ఏమి రాదు, ఎందుకంటే మీరు ఫస్ట్ చెక్ చేసుకుంటారు కాబట్టి. మీ ప్రీ రిక్వెసైట్స్ విండోస్ 8 అండ్ అబౌవ్ ఉంటే ఓఎస్, ఇంకా విండోస్ 8 అండ్ అబౌవ్ ఉంది అంటే చాలు. అది ప్లస్ మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ అదే 32 బిట్ 64 బిట్ పర్ఫెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుంటే, ఇట్స్ జస్ట్ యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ ది ఈఎక్సి, ఇట్ విల్ గో విత్ నెక్స్ట్ స్టెప్. మధ్యలో ఒక చోట ఏంటంటే ఐ యాక్సెప్ట్ అని అడుగుతుంది, దట్స్ ఇట్, నథింగ్ గ్రేట్ ఇన్ ఇట్. సో మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, సో ఈజీ స్టెప్స్ అంటే 3 స్టెప్స్ లో అయిపోతుంది. 3 స్టెప్స్, ఓన్లీ 3 స్టెప్స్ అండి. సింపుల్ థింగ్ ఈస్ డౌన్లోడ్ ఇట్, ఈఎక్సి, డబల్ క్లిక్ ఇట్. జనరల్ సాఫ్ట్వేర్స్ చాలా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు కదా, సో ఈఎక్సి ఇది ఏం చేస్తారంటే మైక్రోసాఫ్ట్ దాన్ని ఎంఎస్ఏ ఫైల్ ఈఎక్సిని చాలా ఈజీగా పెడుతూ ఉంటాడు, వేరే సాఫ్ట్వేర్స్ వేరే కంపెనీస్ లాగా కాకుండా ఇన్స్టాలేషన్ ఈజీ చేస్తాడు. సో మీరు ఏం చేయాలి, డౌన్లోడ్ ఇట్, డబల్ క్లిక్ ఆన్ ది ఈఎక్సి ఆర్ రన్ ఈఎక్సి అంటారు దాన్నే. డబల్ క్లిక్ చేస్తే రన్ చేస్తారు ఈఎక్సి, నెక్స్ట్ స్టెప్ కొట్టి ఇన్స్టాల్ చేసేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే మీ దగ్గర ఎంతసేపు పడుతుంది అంటే హార్డ్లీ 5 to 10 minutes పడుతుంది అండి ఇన్స్టాలేషన్, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. ఏ ఇంజిన్ ఉన్నా కూడా హార్డ్లీ ఇట్ విల్ టేక్ 5 to 10 minutes. సో దీంట్లోనే మనకు కావాల్సిన ఫ్యూచర్స్ అన్ని ఉంటాయి. సో యాజ్ ఐ సెడ్ దట్ మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. సో దీంట్లో లేటెస్ట్ వెర్షన్ ఏంటి అనేది కూడా మీకు చెప్తుంది. సో ఎప్పుడు పబ్లిష్ అయింది, ప్రతి మంత్ ఒక లేటెస్ట్ అప్డేట్ వస్తుంది అండి. ఇది ప్రతి మంత్ లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. మనకి ఆ లేటెస్ట్ కావాలంటే ప్రతిసారి డౌన్లోడ్ చేసుకుని రీఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ కావాలి అనుకుంటే, సో లేటెస్ట్ వెర్షన్ లో లేటెస్ట్ ఫీచర్స్ వస్తాయి. ప్రతి మంత్ ఒక లేటెస్ట్ వెర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు వచ్చి లేటెస్ట్ వెర్షన్ వచ్చి 225 అంటే మొన్నే రిలీజ్ చేశాడు. సో దీంట్లో ఉన్నప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకుంటే 225/2022 ది లేటెస్ట్ ఫీచర్ వెర్షన్. ఓకే, సో దీంట్లో ఈచ్ ఫైల్ సైజ్ ఎంత ఉందో అనేది ఇచ్చాడు. సో అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా చెప్తున్నాడు మీకు. సో గెటింగ్ ద డేటా, ఓకే, మేకింగ్ ద రిలేషన్షిప్స్, మోడలింగ్, క్రియేటింగ్ ద రిపోర్ట్స్, సేవింగ్ ద రిపోర్ట్స్ అండ్ పబ్లిషింగ్ ద రిపోర్ట్స్, కొలాబరేషన్. ఈ 5 steps తోటే మీ రిపోర్టింగ్ పవర్ బి డెస్క్టాప్ ఉంటుంది అంటాడు. సో సింపుల్ టు అండర్స్టాండ్ us. సో గెటింగ్ ద డేటా ఇస్ నథింగ్ బట్ పవర్ క్వెరీ, క్రియేటింగ్ ద రిలేషన్షిప్స్, ఎన్హాన్సింగ్ ద డేటా మోడల్, పవర్ పివోట్, క్రియేటింగ్ ద రిపోర్ట్స్, పవర్ వ్యూ, సేవింగ్ ద రిపోర్ట్స్, పబ్లిషింగ్ ద రిపోర్ట్స్. అంటే ఈ 5 steps ఉంటాయి మీ పవర్ బి డెస్క్టాప్ లో చేయడానికి. సో ఈ 5 steps అన్ని కూడా మీకు పవర్ బి డెస్క్టాప్ ద్వారా వస్తాయి అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ వేర్ హీ వాస్ ట్రైయింగ్ టు సే దట్, అంటే మీ పవర్ బి డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకుంటే 5 steps మీరు డెస్క్టాప్ లో ఈజీగా చేసేయచ్చు అంటున్నాడు. సో దట్ ఈస్ వాట్ హీ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ హియర్. సో ఓకే, సో దీని గురించి మనం డిస్కస్ చేస్తాము. సో మీరు ఈ సాఫ్ట్వేర్ ని 1 click లో డౌన్లోడ్ చేసేసుకుని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు 3 clicks తో. ఓకే, సో నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ అంటే ఐ యాక్సెప్ట్ ఉంటుంది కదా. సో సాఫ్ట్వేర్ ఎప్పుడైనా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు సింపుల్ గా క్లిక్ చేయాల్సింది ఏంటి, ఐ యాక్సెప్ట్. సో ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా చాలా ఈజీ. మీరు డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి పవర్ బిఐ డౌన్లోడ్ అని క్లిక్ చేసి డౌన్లోడ్స్ లో అడ్వాన్స్డ్ కి వెళ్ళి క్లిక్ ఆన్ దట్ అండ్ యూ నీడ్ టు సెలెక్ట్ ద లాంగ్వేజ్. బై డిఫాల్ట్ ఇట్ విల్ సెలెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సెట్ డౌన్లోడ్, ఇట్ విల్ టేక్ basically 300 MB కాబట్టి, so it will take 4 to 5 minutes or based upon your network obviously. So network speed ఉంటే స్పీడ్ గా డౌన్లోడ్ అయిపోతుంది. సో విత్ ఇన్ 3 or 4 clicks you can install it into your local computer. ఒక్క సాఫ్ట్వేర్ ఒకసారి ఇన్స్టాల్ అయ్యింది అంటే this is where the icon you will see in the desktop, Power BI desktop. This is the shortcut icon you will see. Then when double click చేస్తే it should open the software. It should open the software with all the features which we are trying to discuss. అంటే మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, గెటింగ్ ద డేటా, క్రియేటింగ్ ద రిలేషన్షిప్స్, మోడలింగ్ ఉండాలి, దాంట్లో రిలేషన్షిప్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి ఉండాలి, రిపోర్ట్స్ సేవ్ చేయడానికి ఉండాలి, పబ్లిష్ ఆర్ అప్లోడ్ ద రిపోర్ట్స్ టు ది ఎండ్ యూజర్స్.
రైట్. ఇవే కదా మనం 5 స్టెప్స్ మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైనా మనం రిపోర్ట్ చేయాలంటే 5 ఫీచర్స్ ఉండాలి. సో ఇది డబుల్ క్లిక్ చేసాను, సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ ద వేర్ ద సాఫ్ట్వేర్ గెట్స్ ఓపెన్. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ గెటింగ్ ఓపెన్ విత్ ఆల్ దీస్ ఫ్యూచర్స్. అంటే దాంట్లో ఈ ఫ్యూచర్స్ అన్ని ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో డూ యూ హ్యావ్ దిస్ ఫ్యూచర్స్ అవైలబుల్ అన్నట్టు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో యూ నీడ్ టు సీ దట్ ఈజ్ ఇట్ అవైలబుల్. సో పవర్ బిఐ డెస్క్టాప్ అని వస్తుంది. సో దిస్ ఇస్ ద టూల్, డెస్క్టాప్ టూల్. అంటే మీ డెస్క్టాప్ లో కానీ మీ లైక్ మీ రియల్ టైమ్ లో అంటే రియల్ టైమ్ అని కాదు, సో ఎక్కడైనా కూడా ఈ సాఫ్ట్వేర్ సేమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. మేబీ ఇది మీ లోకల్ కంప్యూటర్ లో ఉంటుంది, మేబీ అక్కడ సర్వర్ లో ఉండొచ్చు. సో అది కూడా సర్వర్ అన్నా కూడా ఒక సిస్టమే కాబట్టి అక్కడ ఇన్స్టాల్ చేసి ఉంటారు. నథింగ్ బట్ డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ టూల్ ని యూజ్ చేస్తారు. ఎక్కడ కూడా మీకు ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇదే సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. దేర్ ఇస్ నో సెపరేట్ సాఫ్ట్వేర్ ఫర్ దిస్. ఓకే, ఈ స్క్రీన్ వస్తుంది బై డిఫాల్ట్ గా. మీరు ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ సే ఇట్ యాజ్ ఎ క్లోజ్ బికాస్ దిస్ ఇస్ బై డిఫాల్ట్ స్క్రీన్. ఫస్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడు దిస్ ఇస్ ద డిఫాల్ట్ స్క్రీన్. డోంట్ కన్ఫ్యూజ్. నేను లాగిన్ అవ్వాలి, సైన్ ఇన్ అడిగితే క్లోజ్ చేసేసేయండి. ఇట్ డజంట్ రైట్ నౌ సైన్ ఇన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీరు డైరెక్ట్ గా టూల్ ని, ఈ విండోని సింపుల్ గా మీరు ఒక్క క్లిక్ తోటి క్లోజ్ చేసేసేయండి. సో నో నీడ్ ఆఫ్ వర్రింగ్ రైట్ నౌ. సో ఓకే, సో ఈ స్క్రీన్ దగ్గర మీరు నో నీడ్ ఆఫ్ సైనింగ్ ఎనీథింగ్ డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఏం చెప్తుంది అంటే, సో వాట్ ఇస్ పవర్ బిఐ స్టార్టింగ్ బిల్డింగ్ ద రిపోర్ట్స్ కానీ దాని గురించి కాన్సెప్ట్ మీరు బ్రౌజర్ చెప్తుంది. క్లోజింగ్ దట్ విండో. సో దిస్ ఇస్ ద సాఫ్ట్వేర్. చూడండి, డేటా బ్రింగ్ ద డేటా. సో ఇక్కడ మన రిపోర్ట్ అంతా కూడా, రిపోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తాము. సో మోడలింగ్ అంతా కూడా ఇక్కడ చేస్తాం. ఓకే, సో వేర్ యూ కెన్ సీ దట్ విజువలైజేషన్స్ అంటే మన రిపోర్టింగ్ లోనే నెంబర్ ఆఫ్ విజువలైజేషన్స్ అన్ని కూడా ప్లేస్ చేసేసి ఉన్నాయి. ఇన్ ప్లేస్ విజువలైజేషన్స్ అన్ని కూడా విజువలైజేషన్స్ యూజ్ చేసి మనం చేస్తాం. వేర్ యూ సీ దట్ గెట్ డేటా, ఇక్కడ కూడా మనకి గెట్ డేటా ఉంది చూడండి. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ గెట్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, రైట్. మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా ఉంది. సో వేర్ ఐ విల్ సే దట్ యూ హ్యావ్ డిఫరెంట్ సోర్సెస్. మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని తీసుకొస్తున్నారు. ఓకే, సో వేర్ యూ హ్యావ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్, మీరు ఇన్ ప్లేస్ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి చూడండి. సో ఈ సోర్సెస్ అన్ని కనెక్టర్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నది పవర్ క్వెరీ. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ. లైక్ పవర్ బిఐ అనే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కనెక్టర్స్. Okay, lots of connectors. It was keep on adding on monthly basis lots of connectors to our list loki add chestune undi. So where you can see that so excel nunchi csv nunche kaadu, ivi excel csv ani old dantlo kuda unnai, gaani deeniki advanced side chudandi xml nunchi kuda json, javascript object notation files, pdf, Parquet files. Okay, so where you can see that lots of RDBMS connections, Amazon Redshift, ekkadi nunchi ana data ni connect chesukochu. So different sources nunchi, third party connectors nunchi, third party things nunchi direct ga connect cheskune connectors unnai. You can see that list of connectors are very much high, right? So inni connectors and they are keep on adding, ఇంకా కూడా యాడ్ చేస్తూనే ఉన్నారు. అంటే మన డేటాని ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి తీసుకురావచ్చు. వేర్ యూ కెన్ సీ దట్ డేటా కెన్ బి కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఎన్ని సోర్సెస్ నుంచి కావాలంటే అన్ని సోర్సెస్ నుంచి డేటాని ఇక్కడికి ల్యాండ్ చేసేయచ్చు. సో అదే ఇక్కడ క్లియర్ గా చెప్పాడు చూడండి. డేటా ట్యాబ్ మీద వర్క్ చేస్తున్నారా, డేటా గురించి వర్క్ చేస్తున్నారా, ఈ పార్ట్కి వచ్చేసేయండి. డేటా మీద వర్క్ చేస్తుంటే మీరు ఏదైనా విజువలైజేషన్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, ఈ పార్ట్కి వచ్చేయండి. క్యాలిక్యులేషన్స్ గురించి వస్తున్నారా, దీనికి వచ్చేసేయండి. సో అండ్ మనం చేసిన 3 స్టెప్స్ ఏం మాట్లాడుకున్నామండి మనం. సో వాట్ ఆర్ ద 3 స్టెప్స్ వి టాట్ ఇట్. డేటా, మనం ఏం మాట్లాడాం, డేటా, మోడలింగ్ అండ్ రిపోర్టింగ్. ఆ 3 స్టెప్స్ ఇక్కడ ఉన్నాయా లేదా చూడండి. సో 3 స్టెప్స్, డేటా, ఓకే, మోడలింగ్ అండ్ రిపోర్టింగ్, రైట్. 3 స్టెప్స్. సో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ ఫాలో అవ్వాల్సింది ఏంటి, గెటింగ్ ద డేటా ఇన్ టు అవర్ సిస్టమ్, దెన్ మోడల్, దెన్ రిపోర్టింగ్. ఎండ్ పాయింట్ ఏంటండి, మనం డేటాని తీసుకొస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అండర్స్టాండ్ చేసుకుంటాం మనకు కావాల్సిన విధంగా డేటాని. తర్వాత దానిపైన ఏం చేస్తాం, వి క్రియేట్ ఏ మోడల్. సో రిలేషన్షిప్స్ అన్ని పెట్టి అనలైజ్ చేస్తాము. డేటాని అనలైజ్ చేసి దాన్ని బ్యూటిఫుల్ గా రిప్రజెంట్ చేస్తాం ఎండ్ యూజర్ కోసం. సో అంటే మనకి డేటాని అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని రిప్రజెంటేషన్ తీసుకొస్తాము. ఎండ్ యూజర్ కి దాన్ని యూస్ఫుల్ గా ఇన్ఫర్మేషన్ గా తయారు చేసి వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాము. తర్వాత రిపోర్ట్ ని ఏం చేస్తాం, సేవ్ చేస్తాము. తర్వాత ఎండ్ యూజర్ కి ఇవ్వాలి కదా, అందుకు షేర్ చేస్తాం. ఇక్కడ ఏముందండి, పబ్లిష్
పబ్లిష్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ షేర్ ద రిపోర్ట్స్ టు ది ఎండ్ యూజర్స్. మనం ఒక్కసారిగా పబ్లిష్ చేసాం అనుకోండి, ఇది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీచ్ అయిపోతుంది, అక్కడి నుంచి మన రిపోర్ట్స్ ని ఎండ్ యూజర్ యాక్సెస్ చేయగలుగుతాడు. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఎండ్ యూజర్ విల్ స్టార్ట్ యూజింగ్ యువర్ రిపోర్ట్స్. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎండ్ యూజర్ రిపోర్ట్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. సో దట్ ఆర్ ద 5 steps దట్ ఆర్ షోన్ ఇన్ ద హియర్ యాజ్ వెల్. సో మన పవర్ బిఐ డౌన్లోడ్ లో కూడా అదే చెప్తున్నాడు కదా, గెటింగ్ ద డేటా, క్రియేటింగ్ ద రిలేషన్షిప్స్, రిపోర్ట్ క్రియేట్ చేయి, సేవ్ చేయి, రిపోర్ట్ ని అప్లోడ్ చేయి. దట్ ఈస్ ద థింగ్, దట్స్ ఇట్. సో ఆ 5 steps నే మనం డిఫరెంట్ ఫ్యూచర్స్ తోటి డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాను ఎలా తీసుకురావాలి, మోడలింగ్ టెక్నిక్ లో ఎలా మోడలింగ్ చేయాలి, అలాగే విజువలైజేషన్స్ లో ఎలా విజువలైజ్ చేయాలి, డిఫరెంట్ విజువలైజేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా యూజ్ చేసి విజువలైజ్ చేయాలి. సో విజువలైజ్ చేసాక దాన్ని పబ్లిష్ చేశాక దాన్ని ఎలాగ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి ఎండ్ యూజర్ కి. సో ఏ లైసెన్సింగ్ మోడల్ ఉంటాయి. సో దిస్ ఈస్ వేర్ యువర్ జర్నీ స్టార్ట్స్ విత్ అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఓకే, సో మన దీంట్లో ఉన్న పవర్ బిఐ డెస్క్టాప్ రోజు ఓపెన్ చేసి మనం ఏం చేస్తాం, విల్ ట్రై టు కనెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ సోర్సెస్, విల్ ట్రై టు కనెక్ట్ టు ద డిఫరెంట్ సోర్సెస్, దాంట్లోంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడం, అలాగే ట్రాన్స్ఫార్మ్ చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గా ఎలా తయారు చేసుకోవాలి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తయారు చేసాక దాని మోడలింగ్ ఎలా చేయాలి, దానిపైన రిపోర్టింగ్ ఎలా చేయాలి అనేది మనం విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ ఎవ్రీబడి నీడ్ టు ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ఇన్ టు దేర్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీరు దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చేసుకుంటే, సో టుమారో ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఎ ప్రాక్టికల్ సెషన్. I will try to connect to the number of sources. I will try to show each and every step how you can connect it and transform it. Everything we'll try to discuss it. There is a complete transformation layer on the one దగ్గర, so which is known as Power Query Editor layer. So మనం ఏదైతే మాట్లాడుతున్నామో Power Query అనేది, సో చూడండి పైన రాసుందా Power Query Editor అని. సో this is the layer where we transform the data. మనకు కావాల్సిన డేటా అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం డిస్కవర్ చేస్తూ 1 by 1 అండర్స్టాండ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. Okay, so that is what the reason by tomorrow you need to install this software, so that మీరు నేను చేసిన ప్రాక్టికల్ సెషన్ ని మీరు నెక్స్ట్ నా సెషన్ అయిపోయిన తర్వాత మీరు రికార్డింగ్ చూస్ చేయగలుగుతారంటే రికార్డింగ్ చూస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు డూ వితౌట్ రికార్డింగ్ ఆల్సో మీరు చేసుకోండి. రిపీట్ చేయాలి, ఆర్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. రిపీట్ కన్నా నేను ఏమంటానంటే యూ షుడ్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ దిస్ టూల్. మీరు హ్యాండ్స్ ఆన్ వస్తేనే యూ కెన్ డూ ఎనీథింగ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద థింగ్. ఓకే, సో మీరు హ్యాండ్స్ ఆన్ కావాలి కాబట్టి టుమారో ఆన్వర్డ్స్ మనం అన్ని కూడా ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. సో టుడే ఓన్లీ టు అండర్స్టాండ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ నేను ఒక థియరీ సెషన్ తీసుకున్నాను. సో మోర్ లైక్ థియరీ అండ్ క్లబ్బింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో టుమారో ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఎ కంప్లీట్ ప్రాక్టికల్. ఓకే, స్టెప్ బై స్టెప్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ యూ నీడ్ టు ట్రై టు ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే సేమ్ థింగ్. ప్రాక్టీస్ చేసి ఎప్పటికప్పుడు మీరు దాన్ని లివరేజ్ చేసుకుంటే నెక్స్ట్ డే క్లాస్ కి ఈజీ ఉంటుంది, ప్లస్ మీకు బర్డెన్ ఉండదు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, షేరింగ్ నేను ఇస్తానండి. మీరు యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ మెయిల్ ఐడీస్ టు మీ. సో ఇద్దరు మీ గ్రూప్ లో ఉంటే మీ గ్రూప్ లో, మన పవర్ బిఐ గ్రూప్ లో నేను ఏదైతే క్రియేట్ చేశానో అక్కడ మీ మెయిల్ ఐడి షేర్ చేస్తే నేను ఈ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. ఇట్ విల్ బి కంప్లీట్లీ గూగుల్ డ్రైవ్. డైలీ ఐ విల్ ట్రై టు అప్లోడ్ ద వీడియోస్ విచ్ ఆర్ రికార్డెడ్ ఇన్ టు దట్ డ్రైవ్, సో దట్ యూ కెన్ క్లియర్లీ గెట్ దట్ వీడియోస్. అండ్ నేను రోజు మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆ డ్రైవ్ లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. మెటీరియల్ అంతా కూడా ఆ డ్రైవ్ లోకే నేను అప్లోడ్ చేస్తాను. Okay, the main thing is you need to you need to practice on daily basis. Mean daily practice cheste meeku easy avutundi. So that is what. Any questions on today's session? If you have any questions, let me know. So like mana ఈ వాళ్ళు డిస్కస్ చేసిన ఆప్షన్స్ ఏంటి, సో పవర్ బిఐ అంటే ఏంటి, సో పవర్ బిఐ కి ఎక్సెల్ కి డిఫరెన్స్ ఏంటి, సో ఫ్రమ్ వేర్ వీ నీడ్ టు ఇన్స్టాల్ అండ్ డౌన్లోడ్, అండ్ వాట్ ఆర్ ద ప్రీ రిక్వెసైట్స్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్సైడ్ ద పవర్ బిఐ, అండ్ హౌ టు ఎక్స్ప్లోర్ ద పవర్ బిఐ, అంటే హౌ టు ఓపెన్ దట్ పవర్ బిఐ, అండ్ ఆల్సో వాట్ ఆర్ ద things which are there in the Power BI, just a walk through chesamu. So tomorrow onwards we'll dig deep into this Power BI software loki, and we'll try to show by practical step by step. Any doubts in the today's session, let me know. Otherwise we'll close the session for today and we'll try to meet tomorrow. Yeah, thanks. No doubts as of now. No doubts as of now, okay. But okay. Session starting. Okay, sure అండి. సో మీరు అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. Hope everybody will download and install the software. If you have any issues in the software installation, let me know. Tomorrow we'll see. So no issues, but install చేసుకోండి, రెడీగా ఉండండి, so that it will be helpful for when I was trying to do. మీరు కంపేర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఓకే, థ్యాంక్స్. Yeah, so మీరు లింక్ షేర్ చేయండి.
link share cheyala. So if you want to link share, I'll share here itself. If you really want the link, or you can directly go for a Google as well, or else I can share the link itself here. So let me share the link here itself. Okay, so my counter save cheskondi. This is the link where you can directly redirect to download. Okay, so or else you can go for a Google and say that PowerBi download and kottna vastudi, or else you can directly download it from here itself. Okay. Okay. Yeah, fine. Thank you. Thank you. Bye. Yeah.